విశాఖ జిల్లా పెందుర్తిలో విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి ఊరేగింపులో భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన అప్పికొండ త్రినాథ్ కుప్పకూలిపోయాడు. ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన త్రినాథ్, లక్ష్మి ఇద్దరు కూడా పాట పూర్తయిన వెంటనే త్రినాథ్ కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకువెళ్తే అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. పండగ వేళ పెదగాడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్గా పనిచేస్తున్నాడు అప్పికొండ త్రినాథ్. డీజే శబ్దాలకు త్రినాథ్ గుండె ఆగినట్లుగా లోకల్గా టాక్ వినిపిస్తుంది. అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు. తన భార్య లక్ష్మితో కలిసి అప్పికొండ త్రినాథ్ ఉల్లాసంగా సరదాగా డ్యాన్స్ చేస్తున్నాడు అమ్మవారి ఊరేగింపులో. కానీ ఉన్నట్టుండి కుప్ప కూలిపోయాడు. ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ అయింది. ఆ డ్యాన్స్ చేస్తూనే పాపం త్రినాథ్ కుప్ప కూలిపోయాడు. దీంతో ఇంట్లో పండగ వేళ విషాద ఛాయలు అనుకున్నాయి. అమ్మవారి ఊరేగింపులో భాగంగా చాలా ఉత్సాహంగా డీజే స్టెప్పులకు డ్యాన్స్ వేస్తున్న త్రినాథ్ అక్కడే కుప్పకూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రికి తీసుకువెళ్ళలోపే అప్పటికే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. డ్రైవర్గా పనిచేస్తున్నాడు అప్పికొండ త్రినాథ్. ఇక అతను విశాఖ జిల్లా పెందుర్తిలో అమ్మవారి ఊరేగింపులో భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న త్రినాథ్ ఇక పాట పూర్తయిన వెంటనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళ్ళలోపే అప్పటికే చనిపోయినట్టుగా డాక్టర్ నిర్ధారించారు. పెదగాడిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పండగ వేళ అప్పికొండ త్రినాథ్ డీజే శబ్దాలకే అతనికి కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా చెప్తున్నారు. డీజే శబ్దాలకే అతడు కుప్పకూలినట్టుగా చెప్తున్నారు. ఒకసారి త్రినాథ్ డ్యాన్స్ చేసే ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం. చూస్తున్నారుగా దృశ్యాలు. అప్పికొండ త్రినాథ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు స్థానికంగా. అమ్మవారి ఊరేగింపులో భాగంగా ఆయన ఆ డీజే డ్యాన్స్లకు ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ తన భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. కానీ అదే అతని పాటి మృత్యువుగా మారింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ అవడంతో ఆయన డ్యాన్స్ పూర్తవగానే కుప్పకూలిపోయాడు. దీంతో ఒకసారిగా విషాదం నెలకొంది. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఒకసారిగా విషాద ఛాయలు అనుకున్నట్టుగా అర్థమవుతోంది. డ్రైవర్గా పనిచేస్తున్న త్రినాథ్ గుండెపోటు వచ్చి చనిపోయాడు ఆ ఊరేగింపులో. అసలు ఏం జరిగింది? ఆ సంఘటన చూస్తేనే ఒక హృదయ విదారకంగా ఉంది. చివరి క్షణాలు, ఎందుకంటే ఇప్పటి వరకు జీవిత భాగస్వామితో ఎన్నో సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నటువంటి వ్యక్తి చివరిసారిగా కూడా ఆమెతోనే కలిసి డాన్స్ చేస్తున్నటువంటి ఆ దృశ్యం కనుక మనం చూస్తే చాలా హ్యాపీ మూమెంట్స్ అన్ని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది. కొంతసేపు భార్యను సముదాయించి ఆమెతో కలిసి డాన్స్ చేసి చివరికి ఆ చివరి క్షణాలు ఆనందమయంతో పాటు విషాదాన్ని కూడా మిగిల్చేసినటువంటి సంఘటన పెందుర్తి సమీపంలోని పెదగాడిలో చోటు చేసుకుంది. దుర్గాదేవి నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో ఆ త్రినాథ్ మొత్తం ఊర్లో అందరితో కలిసి చాలా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. తను డాన్స్ చేయడంతో పాటుగా తన భార్యను కూడా డాన్స్ చేయడానికి రమ్మని ఆమెను బ్రతిమలాడడం, ఆమె వచ్చి అతనితో కలిసి డాన్స్ చేస్తూ ఇద్దరు ఎంతో ఉత్సాహంగా కలిసి డాన్స్ చేశారు. అలా డాన్స్ వేస్తూ ఆ డాన్స్ ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఒక్కసారిగా పక్కకి వెళ్ళాడు. అయితే అప్పటికే మనము ఆ విజువల్స్ లో కూడా చేస్తుంటే ఆ భార్య చేయి పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నటువంటి సమయంలో కూడా స్టార్టింగ్ లో డాన్స్ చేస్తున్నంత ఉత్సాహం గాని ఊపు గాని అతనిలో తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా అప్పటికే అతనిలో త్రినాథ్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిన సంఘటన అయితే దాంట్లో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా నెమ్మదించిపోయాడు. తర్వాత అలా డాన్స్ చేస్తూనే మొత్తం ఆ ఊరేగింపు నుంచి పక్కకి వెళ్ళి కుప్పకూలి మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో త్రినాథ్ కుటుంబంలో విషాద ఛాయలు తలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనందంగా అది అంతే సంతోషంగా భార్యతో కలిసి అమ్మవారి ఉత్సవాల్లో దాదాపుగా ఈ నవరాత్రులన్నీ కూడా హ్యాపీగా పండుగ చేశారు. చివరి నిమజ్జన సమయంలో కూడా ఇలా వెళ్తూ అదే తనకి చివరి క్షణాలు అయిపోతాయని ఆ త్రినాథ్ బహుశా ఊహించుకుని ఉంటారు. భార్య కూడా ఈ విషాద ఘటన చూసి రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మవారి ఉత్సవాల్లో ఇలా కలిసి డాన్స్ చేసినటువంటి తన భర్త ఒక్కసారిగా కుప్పకూలి హార్ట్ అటాక్ తో మృతి చెందినటువంటి నేపథ్యంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ జరిగినటువంటిది ఒకవేళ తనకి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ కి సంబంధించి ఆ సౌండ్ సిస్టమ్స్ వల్ల కానీ లేదా అక్కడ బాణాసంచాల వల్ల కానీ వీటి వల్ల ఏమన్నా భయానికి లోనయ్యి హార్ట్ అటాక్ వచ్చిందంటే కంటిన్యూగా అతను డాన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఆనందానికి తట్టుకోలేకే హార్ట్ అటాక్ వచ్చే ఉంటుందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజు. సో మొత్తం మీద విశాఖలో
పెందుర్తి పెద్దగాడిలో ఈ విషాదం జరిగింది. డ్యాన్స్ చేస్తున్న రాజు త్రినాద్ కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా డీజే శబ్దాలకు గుండె ఆగిపోయినట్టుగా చెప్తున్నారు. డీజే శబ్దాలు మామూలుగా ఉండవు, నిజంగా 100 డెసిబిల్స్ పైగా శబ్దాలు వస్తుంటే కనుక ఆ గుండెనే ఒక్కసారిగా అదిరిపోయే శబ్దాలు అవి, గుబేలుమంటుంది. అట్లాంటివి కాస్త ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులు, అందులో కొంత సున్నితమైనటువంటి సమస్యలు వంటి గుండె జబ్బులు లాంటి ఇట్లాంటి సమస్యలున్న వ్యక్తులు ఏదైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఈ ఘటన సూచిస్తోంది. ముఖ్యంగా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తే పర్వాలేదు, కానీ దానికి మోతాదు మించితే గుండెపై కూడా అది ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. సో ఇక్కడ అదే జరిగింది. త్రినాద్ విషయంలో పాపం ఉత్సాహంగా భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న త్రినాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ విషయంలో అయితే ఆ కుటుంబంలో అయితే విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పవచ్చు. ఆసుపత్రిలో తీసుకెళ్లేలోకి అప్పటికే మృతి చెందినట్టుగా చెప్తున్నారు. విశాఖ ప్రాంతంలో జరిగింది ఘటన. ఒక్కసారిగా అమ్మవారి ఊరేగింపులో పెందుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దగాడి ప్రాంతంలో అప్పటికే కుప్పకూలిపోయాడు, ఆసుపత్రి తీసుకెళ్లేలోపే చనిపోయినట్టు చెప్తున్నారు. సో డీజే శబ్దాలకి త్రినాద్ గుండె ఆగినట్టుగా లోకల్గా అయితే టాక్ వినిపిస్తోంది. విశాఖ జిల్లా పెందుర్తిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అమ్మవారి ఊరేగింపులో భార్యతో కలిసి అప్పికొండ త్రినాద్ డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఇక ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన దంపతులు ఇద్దరు కూడా డ్యాన్స్ ముగిసిన వెంటనే త్రినాద్ గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. పాట పూర్తయిన వెంటనే కుప్పకూలాడు త్రినాద్. ఆసుపత్రికి తీసుకువెళ్తే అప్పటికే చనిపోయినట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. అయితే డీజే శబ్దాల హోరుతోనే ఒకసారిగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. డీజే శబ్దాలు ఎక్కువగా పెట్టడం, అలాగే అతను కంటిన్యూగా డ్యాన్స్ చేస్తుండడంతో ఒకసారిగా గుండెపై భారం ఒత్తిడి పెరిగి ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. స్థానికంగా కొంత ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఇట్లాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ ఘటనతో ఒకసారిగా కుటుంబంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. త్రినాద్ ఎంతో యాక్టివ్గా ఉండేవని చెప్తున్నారు. డ్రైవర్గా పనిచేసే త్రినాద్ గుండెపోటుతో మృతి చెందడంతో ఒకసారిగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.